హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎం దునియా ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న తోడు పేరు పథకంతో తోపుడు బండ్లు, చిరు వ్యాపారులకు వడ్డీ లేని 10,000 రూపాయల రుణం మంజూరు చేయడానికి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వ లక్ష్యంగా 10 లక్షల మందికి ఈ పథకాన్ని అమలు చేయడానికి పూనుకున్నారు. అయితే ఇప్పటి వరకు 6,95,000 మందికి మాత్రమే అప్లై చేసినట్టు ఇక్కడ మనకు తెలుస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్స్ ఏ స్టేటస్లో ఉన్నాయి, బ్యాంకులో ఎన్ని వెరిఫై అయ్యాయి, ఎవరికి అమౌంట్ రిలీజ్ అవుతుంది అని పూర్తి వివరాలు ఆన్లైన్లో తెలుసుకునే ముందు దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు. మొదటగా నేను స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి గ్రామ మరియు వార్డు సచివాలయం యొక్క వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ డాష్ బోర్డ్లో జగనన్న తోడు అప్లికేషన్ పుష్ టు బ్యాంక్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల నేమ్స్ అనేది మనకు ఒక డాష్ బోర్డ్లో డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అక్కడ మనకు సపోజ్ నేను చిత్తూరు డిస్టిక్ని సెలెక్ట్ చేసుకుంటాను. మీరు ఉన్నటువంటి జిల్లాను సెలెక్ట్ చేసుకోండి. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు చిత్తూరు డిస్టిక్లో ఉన్నటువంటి అన్ని అర్బన్ మరియు రూరల్ ఏరియాస్ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సపోజ్ నేను ఇక్కడ చూడండి, రొంపిచెల్ల అనే రూరల్ ఏరియాను నేను సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మీరు ఉన్నటువంటి ఏరియాను సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, రొంపిచెల్లలో మనకి మొత్తం సచివాలయంలో ఇక్కడ రొంపిచెల్ల 1 సచివాలయంలో మొత్తం మనకి 100 అప్లికేషన్స్ మనకు అప్లై చేయడం జరిగింది. అలాగే మనకి బ్యాంక్ వెరిఫికేషన్కి రిసీవ్ అయింది 91 అప్లికేషన్స్ అయితే రిసీవ్ అయ్యాయి. ఇప్పటి వరకు వెరిఫై అయినది 86 అప్లికేషన్స్ అయితే వెరిఫై అయ్యాయి. ఇంకా మనకి 5 అప్లికేషన్స్ అనేది బ్యాంక్ సైడ్ మనకు పెండింగ్ అనేది చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాంక్లో వెరిఫై అయినటువంటి అప్లికేషన్స్ ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ 91 అనే బ్లూ చూసారా, దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు డిస్ప్లే మీద ఆ వెరిఫై అయినటువంటి బెనిఫిషియరీ నేమ్స్ అనేది మనకు స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది. ఆ నేమ్స్ మనకి చూడండి, ట్రాన్సాక్షన్ ఐడి, అలాగే వాళ్ళ యొక్క నేమ్, ఆ తర్వాత వారి యొక్క మొబైల్ నెంబర్, లాస్ట్ 4 డిజిట్స్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఎవరన్నా జగనన్న తోడుగా అప్లై చేసినట్లయితే వారు ఈ డీటెయిల్స్ ద్వారా చూసి తెలుసుకోవచ్చు. ఇలాగే మిగిలిన సచివాలయాల్లో కూడా టోటల్ అప్లికేషన్స్ ఎన్ని అప్లై చేశారు, ఎన్ని వెరిఫై అయ్యాయి, ఎన్ని అంటే అమౌంట్ రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నటువంటి బెనిఫిషియరీస్ ఎవరు అని పూర్తి వివరాలు మనం ఆన్లైన్లో తెలుసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కు షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.